హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. ఎప్పుడు నేను ఆదివారం వీడియో పెట్టాను కదా, బట్ ఈరోజు పెట్టాను. ఎందుకంటే నిన్న వీడియో పెట్టలేదు, అందుకని ఇంకా మళ్ళీ రేపు పెడతానో లేదో అందుకనేసి ఈరోజు పెట్టేద్దాము. నిన్న పెడదామని అంతా ఎడిటింగ్ సెట్ చేసి పెట్టుకున్నాను. ఇది గురువారం వీడియో అర్థమవుతుంది. గురువారం రోజే నేను ఇలా బాక్స్ ప్యాకింగ్ చేయటం మా ఆయనకు ఫ్రూట్స్ అన్నీ పెట్టించి, మిగిలిన డేస్లో ఇంత కేర్ ఏం తీసుకోను. ఆయన ఏం తిన్నా తినకపోయినా ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి, తీసుకొని తినండి అంటే కూడా ఎవ్వరు తినరు. సో ఇంకా మా ఆయనకు మాత్రం గురువారం ఇలా కంపల్సరీ నేను ఇస్తాను. అది మీకు షార్ట్ వీడియోలో చాలాసార్లు చూసే ఉంటారు. సో వీడియో చేస్తూ మాట్లాడుతున్నాను. నేను లాస్ట్ వీడియోలో, అంటే లైవ్ వీడియో కాదు, నార్మల్గా వ్లాగ్ వీడియోలో చెప్పాను మెడిటేషన్ చేయటం వల్ల డిప్రెషన్ పోతుందని. సో ఒకరు అన్నారు నేను ట్రై చేస్తాను అని. నేను చెప్పేంత దాన్ని అయితే కాదండి మీకు, బట్ నా అనుభవాలు అయితే చెప్పాను అన్నమాట. నేను విన్నది మీకు చెప్తున్నాను. ఇంకా ఎవరైతే ఆ మాట అన్నారో వాళ్ళే ఇంకో మాట కూడా అన్నారు. నేను పండుమిర్చి పచ్చడి షార్ట్ వీడియోలో పెట్టాను కదా, మీ వంటలతో మాకు పిచ్చెక్కిచ్చేస్తున్నారు అని. చాలా ఆనందం వేసింది. ఎందుకంటే చూసే మీకు పిచ్చెక్కుతుంది అంటే ఇంకా తింటే అసలు ఇంకా పిచ్చెక్కుతుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్తుంటా, మీరు ఎంత లక్కీ తెలుసా నా ఈ టేస్టీ ఫుడ్ తినడం అని. నేను చెప్పడమే కాదు, వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారు. మా ఆయన అంటాడు, కమ్మగా వండి పెడతావు మాకు, అసలు నీ ఫుడ్ తప్ప బయట ఫుడ్ తినబుద్దే కాదని. నా పిల్లలు కూడా అదే అంటారు. కానీ కొంచెం భయం కూడా వేస్తుంటుంది. ఇంత రుచికి వీళ్ళు అలవాటు పడిపోయినారంటే ఒక 5 స్టార్ హోటల్ ఫుడ్ కూడా అంత టేస్టీగా ఉండదు నా చేతి ఫుడ్. నేను ఏం చేసినా కూడా అంత టేస్టీగా ఉంటుంది. వీళ్ళు రేపొద్దున ఇంతే చేసుకొని తినగలకపోతే వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఫ్యూచర్లో అని అనుకుంటా. కానీ ఆ భయం లేదు. ఎందుకంటే నేను తినేసి వచ్చిన మా అమ్మ చేతి వంట కంటే కూడా నేను బ్రహ్మాండంగా చేసుకుంటున్నా. సో నా పెద్ద కూతురు కూడా నాకంటే బ్రహ్మాండంగా చేయగలదు. నా చిన్న కూతురు కూడా వంటలు బ్రహ్మాండంగా చేయగలదు. ఎందుకంటే తల్లికి పెద్దగా రిజల్ట్ అక్కర్లేదండి పిల్లలు ఎలాంటి వాళ్ళని పెంచుతున్నప్పుడు. ఎందుకంటే అది చెప్పాలంటే చిన్నప్పటి నుండి మన పిల్లలను మనం గమనించిన వాళ్ళం అయితే పెద్దగైనాక వాళ్ళు చేసే పనులు ఏది కూడా ఆశ్చర్యపోం. వాళ్ళని ఎప్పుడైతే మనం చీప్గా థింక్ చేసుకుంటూ వీళ్ళు వేస్ట్ గాళ్ళు అని అనుకునేటోళ్ళు ఉంటారు చూడు, వాళ్ళే లైఫ్ లాంగ్ ఆశ్చర్యపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఆయన, నేను వాళ్ళ ఫ్యామిలీలో మా ఆయన ఎలా బ్రతుకుతాడో, ఎలా పిల్లనిస్తారో, అల్లరి చిల్లరగా తిరిగేవాడని అనుకునేవాళ్ళు. మా ఆయన ఎలాంటి వాడని ఇంట్లో ఎవ్వరు గెస్ట్ చేసేవాళ్ళు కాదు. కేవలం వాళ్ళకి కనిపించేది మా ఆయన చిన్నప్పుడుది చెప్తున్నాను. ఎందుకంటే బంధువులు నా పెళ్ళైనాక చెప్పారు అందరూ కూడా, మీ ఆయనకు పిల్లనిస్తారో లేదో అనుకున్నాము. మా ఆయనే 100 సార్లు మాకు చెప్పాడు ఈ మాట. అందరు అనుకునేవాళ్ళు వీడు ఎట్లా బాగుపడతాడో ఏమో అనేసి. కానీ ఈ రోజుటి వరకు నేను మా ఆయన ఒకరి సహాయం లేకుండా బ్రతుకుతున్నాము అంటే అది మా ఆయన ప్లానింగ్ వల్లే. నిజం చెప్పాలి, నాకు మా ఆయన ఉన్నంతలో తినడం నేర్పించాడు, ఉన్నంతలో బ్రతకడం నేర్పించాడు. ఏ రోజు నా కోసం అప్పు చేయలేదు. నేను అది కావాలి ఇది కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పెద్ద పాప కడుపుతో ఉన్నప్పుడు నాకు గాజులు చేపిస్తానన్నాడు. అడిగాడు నీకేం కావాలి, నేను పెద్దదే వేసాను. ఏంటికి గాజులు చేపించమంటే కొత్తవి కాదు, నా చేతిలో ఉన్నవి చెడగొట్టి చేపించమని అడిగాను. సో అది ఆయన బడ్జెట్లో లేదు, సైలెంట్ అయిపోయినాడే తప్ప నేను అడిగాను కదా అని అప్పులు పాలు అయ్యి అప్పులు చేసి రిస్క్ చేసి ఏం చేయించలే. మా ఆయన దగ్గర నేను మొదటి నుండి చూసింది ఏంటంటే, ఈరోజు డబ్బు ఉంటే తిను, రేపు లేకుంటే లేదు, అంతే. ఉన్న రోజు ఉన్నట్టుండు, లేని రోజు లేనట్టుండని ఆయన బిహేవియరే నాకు నేర్పిందనమాట. ఇంకా అంటే ఆయన మా ఫీలింగ్స్కి ఇంపార్టెంట్ ఇవ్వడండి. నాకు మనం అడిగింది ఆయనకు డబ్బులు ఉంటేనే చేస్తాడనమాట. అప్పట్లో అది అర్థం చేసుకోవడానికి నాకు అవ్వలేదు, ఇప్పుడు చెప్తున్నా. ఇంకా నన్ను నా చిన్నప్పటి నుండి అందరూ చదువుకోలేదు, తర్వాత సోమరిది అని మైండ్ సెట్టింగ్ చేసుకున్నారు. వాళ్ళకి ఎక్కడ కూడా నేను హార్డ్ వర్కర్ అని గుర్తించలేదు. ఎందుకంటే నేను ఎక్కడ నా హార్డ్ వర్క్ గురించి నన్ను నేను గుర్తించానో చెప్తా చూడండి. ఫ్రెండ్స్ డ్రాయింగ్ వేస్తుంటే నాకు వెయ్యాలని కోరిక పుట్టి నేను డ్రాయింగ్ వేశాను. ఎంత బాగా వేసేదాన్ని అంటే, ఒక బుక్ పెట్టుకొని టేబుల్ మీద కూర్చొని పక్కన ఎవరు వస్తున్నారో వెళ్తున్నారో వాటర్ కలర్స్, కార్టూన్స్, ఫ్రెండ్స్ బుక్స్ చూసి ఆ కాన్సన్ట్రేషన్ ఎవరు గుర్తించలేదు నన్ను. ఎందుకంటే ఒక పని చేస్తే దాంట్లో లీనమైపోయి ఉండేదాన్ని. అన్నీ పూలు అల్లడం నేర్చుకున్నా, A to Z పనులు చేయడం నేర్చుకున్నా. చిన్నప్పుడు అంటే నా యంగ్ ఏజ్లో నేర్చుకున్నాను. చిన్నప్పుడు సైకిల్ తొక్కినాను. ఇవి అన్నీ అంటే ఏది నేర్పితే నేర్చుకున్నా. మా నాన్న హార్మోనియం నేర్పితే నేర్చుకున్నాను ఎంతో కొంత. అంటే నేర్పితే ఎంతో కొంత ఈ పిల్ల నేర్చుకుంటుంది అనేది మాత్రం ఎవరికి తెలీదు. ఆ కేర్ తీసుకోలేదు, అంతే వదిలేశారు నన్ను.
ఒక దారికి పెట్టడం అనేది ఎవరి వల్ల అవ్వలేదు. అప్పుడు ఎందుకంటే అందరికీ ఏం నేర్పకున్నా ఆటోమేటిక్‌గా ఒక టాలెంట్ ఉండేవాళ్ళు నా చిన్న ఏజ్‌లో. బట్ నాకు అలా ఏ టాలెంట్ ఉండేది కాదని ఇన్సల్ట్ చేస్తూ ఉంటే అప్పుడు నన్ను నేను టాలెంట్‌గా క్రియేట్ చేసుకొని ఆహా! మీరు ఇలా అంటారా నన్ను అని ఇప్పుడు నాకు చదువు ఏజ్ అంటే చదువు మానేసి ఇంట్లో కూర్చున్నాను. చదివితే కదా పాస్ అవ్వడానికి. నాకు తెలివి లేదని నేను చెప్పట్లేదు. నేను చదవలేదు. నాకు చదువు మీద శ్రద్ధ లేదు యాక్చువల్‌గా చిన్నప్పటి నుండి. అందుకని నేను చదవలేదు. సో, నాకది దేని మీద శ్రద్ధ ఉందని గ్రహించి ఏదో ఒక దాని మీద ఫోకస్ కూడా చేయించాలి. కుట్టు మిషన్ నేర్చుకున్నా, బ్రహ్మాండంగా నేర్చుకున్నా. బ్లౌజులు కుడతాను, పెట్టికోట్స్ కుడతాను, లంగాలు కుడతాను, అన్నీ కుట్టు మిషన్ కుడతాను. అట్లా ఏ కోర్సుని ఎంకరేజ్ ఇది ఫుల్‌గా చెయ్యి, నీలో టాలెంట్ ఉంది అనేవాళ్ళు కాదు. నేను ఏది చేస్తున్నా నవ్వేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. సో, నా టాలెంట్‌ని నేనే హార్డ్ వర్క్ చేద్దాము, హార్డ్ వర్క్ చేసి అందరిలో మంచి పేరు సంపాదిద్దామని ఇంటి పనులు పిచ్చగా చేయడం మొదలుపెట్టినానండి. నేను ఎందుకు చెప్తున్నానంటే సినిమాలు చూస్తుంటారు మీరు. బట్ సినిమాల లాగా కాదు, నన్ను చిన్నప్పటి నుండి పెరిగిన వాళ్ళు ఈరోజు యూట్యూబ్లో చూసి ఇప్పటికీ ఇంకా ఆశ్చర్యపోతూనే ఉంటారు నువ్వేనా అని. ఇంకా 52 ఏళ్ళు అయినాయి నాకు. ఇంకా నువ్వేనా ఇంత అంటే నన్ను ఎంత అండర్ ఎస్టిమేషన్ వేశారనేది ఈ మధ్య అర్థమైంది. ఇన్నేళ్ళైనా కానీ ఇంకా నన్ను అండర్ ఎస్టిమేషన్లోనే ఉన్నారు అంటే నేను గ్రేట్ అనుకునేదాన్ని స్టార్టింగ్లో. కానీ వీళ్ళ అంచనాలకు నేను దాటిపోయినాను అన్నమాట. వాళ్ళు నన్ను అండర్ ఎస్టిమేషన్ వేసుకున్నాను కానీ నేనేమి అతి టాలెంటెడ్ కాదు. కామన్ పీపుల్ లాగే హార్డ్ వర్క్ చేస్తున్నాను, వంటలు చేస్తున్నాను. మహా అయితే చదువులో పెట్టాలి తెలివి అంతే. ఇది చదువులో పెట్టింటే బాగుండని అనుకోవచ్చు. చూడండి, మీరు ఇప్పుడు నా అంతా యూట్యూబ్ చేయమంటే మీరు చేస్తారా? చేయలేరు. మరి నేను కూడా అప్పుడు చదవలేదు. మా పిల్లల్ని అందుకే నేను వాళ్ళల్లో మైనస్ పాయింట్స్ ఏమున్నా కానీ మ్యాక్సిమం నేను ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నిస్తానే తప్ప వాళ్ళను డిస్కరేజ్ చేయనండి. చూడు, నీకు ఏదైతే అది చేయి, నీ ఇష్టము అని అంటాను. ఇదే చెయ్యాలి అనేది ఉండను. ఫస్ట్ చెప్తాను నువ్వు ఇది చేస్తే బెటర్ అనేసి అంతే. ఇంతసేపు అంత పచ్చళ్ళన్నీ సర్ది పెట్టిన చూసినారా మీరు? షార్ట్ వీడియోలో ఒకరోజు పెట్టింటి నేను. ఏంటంటే నిమ్మకాయ తొక్కలతో ఉప్పేసి ఆ పచ్చడిని చింతకాయలో కలిపి పెట్టుకున్నాను. పండుమిర్చి పచ్చడి అంతా అయిపోయిందండి. నేను వీడియో పెట్టి 3 రోజులు అయింది. ఇంకొక పావు డబ్బా ఉంది, డబ్బాలోది. అందరికీ బాగా నచ్చింది మా ఇంట్లో. అయితే అది సన్న పండు మిర్చి కదా, ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం చూద్దామని చేశాను. మళ్ళీ దొరికితే తెచ్చుకొని చేసుకోవాలి. ఒకసారి బాగా కుదురితే ఒకసారి బాగా కుదరదు. ఆ భయం కూడా ఉంటుంది. బాగా కుదరలేదనుకో మా వాళ్ళు తినరనమాట. చెప్పాను కదా, రుచులకు బాగా అలవాటు చేశానా. ఈ రుచులు పోతే ఇంకా వాళ్ళు ఫుడ్ అనేది తినకుండా పోతారు. అసలు కడుపు నింపుకొనికే తింటారు. అందరు కడుపు నింపుకొనికే ఫుడ్ తింటారు అనుకోండి. మా పిల్లలు, మా ఆయన రుచి ఉంటే బాగా తింటారు, రుచి లేకపోతే యావరేజ్గా తినేసి వెళ్తారు అంతే. వీళ్ళు అసలు ఊహించలేరండి నా చేతి ఫుడ్ లేకుండా. నేను చెప్తుంటాను అందరూ అన్నీ నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.